సబ్సిడీ ఇస్తున్నారు. కానీ అది కాదు కదా, రూఫ్ టాప్ మీద 10 కేవీలు, 20 కేవీలు, 30 కేవీలు, 50 కేవీలు పెట్టుకునే అవకాశం ఉంది. అటువంటి చోట మీరు సబ్సిడీ ఎత్తేసి మొత్తం ఖర్చు బిల్లు పెట్టాలనుకుంటే ఎట్లా అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఎలక్ట్రిసిటీ బోర్డు మనకు ఛార్జ్ చేస్తున్నటువంటి దానికి మనం సప్లై చేస్తున్న అంటే రూఫ్ టాపుల నుంచి సప్లై చేస్తున్నటువంటి పవర్కి మధ్య ఆ రేట్కి చాలా గ్యాప్ ఉంది. చాలా అంటే చాలా గ్యాప్ ఉంది, 4-5 రెట్ల గ్యాప్ ఉంది. మరి ఆ గ్యాప్ను తగ్గిస్తే ఈ సోలార్ పెట్టుకునేటువంటి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది కదా, అది ప్రభుత్వమే చేయాలి. ఆ గ్యాప్ తగ్గించాలి. సోలార్ ఈ వీటికి యూనిట్స్కి ఆ ప్లేట్స్ ఏవైతే పెడతారో వాటికి సబ్సిడీ ఇవ్వాలి. అది ఆయన చేయాల్సినటువంటి పని. అది చేయకుండా మీరు ఇది చేయండి అది చేయండి అంటే దానివల్ల ఏం ప్రయోజనం? ప్రభుత్వంగా తాను చేయాల్సినటువంటి పని ఆయన చేయాలి కదా ప్రధానమంత్రి గారు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు పెట్టుకోండి, మీరు బయటికి వెళ్ళకండి, పెట్రోల్ ఖర్చు చేయకండి అని చెప్తున్నాడు. మంచిదే, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా చోట్ల చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అసలు ఉద్యోగాలు నిలబడ్డండి. ఉద్యోగాలు పెద్ద పెద్ద కంపెనీలన్నీ వేల మందిని తీసేస్తున్నాయి. అది భారతదేశంలో జరుగుతున్నది, విదేశాల్లో కూడా జరుగుతున్నది. దానికి ప్రత్యామ్నాయం ఏంటి? మరి ఇట్లా వేల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోతుంటే ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏదైనా ప్రత్యామ్నాయం చూపిస్తుందా? వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారు కదా, మరి వాళ్ళు రోడ్ల మీద పడిన తర్వాత వాళ్ళకి ఏ ప్రత్యామ్నాయం లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఏదో ఒకటి కల్పించాలి కదా. అది అనేసి మీరు బయటకు వెళ్ళొద్దు ఇవి చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? ఇట్లా ఈ సాఫ్ట్వేర్ రంగంలో రిట్రెంచ్మెంట్లు ఏవైతే జరుగుతున్నాయో వాటికి ఆ ఉద్యోగులకి ఏదో ప్రత్యామ్నాయం చూపించాలి. వీలైనంత వరకు వాటిని ఆపాలి. అక్కడే వాళ్ళు వేరే ఒక కంపెనీ తొలగిస్తే తీరిపోతుందా? మరి ఇంతకాలం ఆ ఉద్యోగుల్ని సర్వీస్లో ఉంచుకున్నారు కదా, మరి మీరు వాళ్ళ అనవసరము అనుకుంటే అవసరం లేదు వీళ్ళు అనుకుంటే ఏదో ప్రత్యామ్నాయం చూపించేటువంటి పని కంపెనీలు చేయాలి కదా. అది ప్రభుత్వం వాళ్ళ చేత చేయించాలి కదా, ఆ పని చేయట్లేదు. పైగా ఈ మధ్యనే ఆ 4 లేబర్ కోడ్లు ఏవైతే తెచ్చారో వాటికి రూల్స్ కూడా జారీ చేశారు. వాటి ప్రకారం ఇప్పటి వరకు కార్మికులకు ఉన్న హక్కులన్నీ కూడా పోతాయి. ఏ విధమైనటువంటి హక్కు లేని స్థితిలో కార్మికులు ఉండాల్సినటువంటి అంటే భద్రత లేనటువంటి స్థితి కార్మికులకు ఈరోజు ఎదురవుతుంది. ఇది 4 లేబర్ కోడ్లు అనేటువంటిది ఆ స్థితిని మరింత ఎక్కువ చేసేస్తుంది, మరింత తీవ్రత ఏర్పడుతుంది ఆ స్థితిలో. దాన్ని కూడా ప్రధానమంత్రి గారే కదా ట్యాకిల్ చేయాల్సింది, దాన్ని నివారించాల్సింది. ఆయన ఆ పని చేయటం లేదు. సరే, ఉచిత సలహాలు అనేటువంటివి మనకు ఇస్తున్నాడు. తర్వాత ఈ ట్రంప్కు మనం అండగాయటం వల్ల ఇప్పుడు ఇరాన్ ఉందనుకోండి, ఇరాన్లో పెట్రోల్ రేట్ ఎంత? $1/2 అంటే 50 సెంట్స్కు 14 లీటర్ల పెట్రోల్. మొన్న నేను ఒక వీడియో చూశాను. 14-15 లీటర్ల పెట్రోల్ 50 సెంట్స్ కంటే 50 రూపాయలకి ఒక 15 లీటర్ల పెట్రోల్ ఇరాన్లో వస్తుంది. అటువంటి ఇరాన్ నుంచి మనకు చీప్గా పెట్రోల్ కొనుక్కునే అవకాశం ఉండే. చబార్ దగ్గర పోర్ట్ ఒకటి డెవలప్ చేసి అక్కడ నుంచి మనం నేరుగా పెట్రోల్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది చాలా కాలం క్రితమే ఆ విధమైనటువంటి ప్రతిపాదనలు కొంతవరకు జరిగింది మన్మోహన్ సింగ్ పీరియడ్లో అంత. కానీ ఈయన వచ్చిన తర్వాత ట్రంప్ మీరు ఇరాన్ నుంచి పెట్రోల్ కొనక్కర్లేదు, అంటే పెట్రోల్ కాదు ఆయిల్ కొనక్కర్లేదు, క్రూడ్ ఆయిల్ కొనక్కర్లేదు, కొనడానికి వీలు లేదని ఆంక్ష పెడితే ఈయన ఒప్పుకున్నాడు. మనకి ఎంత చీప్గా దొరికేది అక్కడ నుంచి పెట్రోల్ తీసుకొచ్చుకుంటే. అది కాకుండా ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఈ మొత్తం ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అంటారు కదా, కంట్రీస్, ఓపీసీస్, ఇవన్నీ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అంటే కంట్రీస్ కాదు, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు. ఆ కంపెనీలు కుమ్ముక్కై మనకి అధిక ధరకు డీజిల్ పెట్రోల్ అంటే క్రూడ్ అమ్ముతుంది, మనం తీసుకొచ్చి డీజిల్ పెట్రోల్ చేసుకొని అమ్ముతున్నాం.
ఇక్కడ అదొకటి తీసుకురావడం ఒకటి తర్వాత ప్రభుత్వం వేసేటువంటి పన్నులు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విపరీతమైనటువంటి భారాలు ఈరోజు డీజిల్ మీద, పెట్రోల్ మీద మోపుతున్నారు. చాలా పన్నులు దానివల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పొందుతుంది. మరి అది తగ్గిస్తే కదా ప్రజలకు నువ్వు మేలు చేసేది. అది తగ్గించకుండా పెట్రోల్ వినియోగించవద్దు, బయటికి రావద్దు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించండి అంటాడు. ఎక్కడ ఉందండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్? మెట్రోను ఉపయోగించమని చెప్తున్నాడు. మెట్రో ఎంత ఉంది? ఇంత పెద్ద లార్జ్ సిటీలో ఎంత మెట్రో ఉంది? చాలా నామినల్ కదా మెట్రో కానీ, లేకపోతే మనం ఎంఎంటీఎస్ అంటాం మన దగ్గర, అది కానీ ఉన్నది చాలా నామినల్. కొన్ని ఆర్టీసీ బస్సులు ఉన్నాయా అంటే వాటి సంఖ్య కూడా చాలా తక్కువ. అనేక చోట్లకు ఇప్పటికి ఉంటే ఏదో